నిజంగా అద్భుతం అమ్మా. అంత మంచి ప్రశ్నలు అడిగారు, మొహట లేకుండా అడిగారు. నేను సమాధానం చెప్పాను, కొన్ని సూచనలు కూడా చేశారు. ఉదాహరణకి నిన్న ఒక జంజి మీటింగ్ లో ఒక అమ్మాయి అడిగింది, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, బాగానే ఉంది, సంతోషం. కానీ ఆ పాయింట్స్ లో ఆపాల్సిన దగ్గర ఆర్టీసీ బస్సులు ఆపటం లేదు. అదేవిధంగా బస్సు ఎక్కినటువంటి ఆ మహిళల దగ్గర జెంట్స్ కూర్చో ఉంటే లేపి మహిళలను కూర్చోబెట్టాలి కదా, అవి చేయటం లేదు. కొంతమంది కొంతమంది కసురుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉండి మీరు స్కీమ్ పెట్టి మా పని అయిపోయింది అనుకుంటేట మీరు 4 ప్రాంతాలు తిరిగి అప్పుడప్పుడు ఆ బస్సు విజిట్ చేస్తుంటే అరే ఎమ్మెల్యేలు నేరుగా విజిట్కి వస్తున్నారని చెప్పని ఒక అలర్ట్నెస్ అందరికి వస్తుందని చెప్పి సూచన చేశారు. చాలా మంచి సూచన. అలాంటి ఎన్నో సూచనలు మీరు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. కాబట్టి మేము చూస్తే హ్యాపీగా ఉంది. చెప్పు, మీ రోల్ మోడల్ ఎవరు సార్? ఏమా మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు ఇన్స్పిరేషన్ వెంకయ్య నాయుడు గారు అమ్మా. ఎందుకంటే జీవితంలో అమ్మా ఒక్కొక్కరు ఒకటి కావాలని కోరుకుంటారు. అది కావచ్చు కాకపోవచ్చు. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఐఏఎస్ కావాలని, ఐపీఎస్ కావాలని, బ్యాంక్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లేదా యాక్టర్లు కావాలని, లేదా సినీ స్టార్స్ అంటే కావాలి, ఏదైనా కోరుకుంటారు, క్రియేటర్స్ కావాలని చెప్పని. నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నేను 8th క్లాస్ దగ్గర నుంచి నా గోల్ ఒకటే, మా అమ్మ గోల్ ఒకటి, నా గోల్ ఒకటి. మా అమ్మ గోల్ ఏంటంటే నేను డాక్టర్ కావాలని. పాపం మా అమ్మ నిద్రపోతుంటే లేపి నాయన ఏమవుతావు పెద్ద ఎత్తున అడిగితే చెప్పి అలవాటు అయిపోయి డాక్టర్ నమ్మ అంటే గట్టిగా కరుచుకొని ముద్దు పెట్టింది అనమాట. కానీ దురదృష్టం ఏంటంటే డాక్టర్ కావాలనుకున్నా కానీ నాకైతే మా అమ్మ డాక్టర్ కావాలనుకుంది, కానీ నేనైతే 8th క్లాస్ నుంచి ఒకటే లక్ష్యం, జీవితంలో ఎమ్మెల్యే కావాలా. వేరే లక్ష్యం నాకేం లేదమ్మా, వేరే లక్ష్యం నాకేం లేదు. అయితే దేవుడు అయ్యా. కానీ తమాషా ఏంటంటే కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను కూడా విద్యార్థి నాయకుడిని. నెల్లూరు విఆర్ కళాశాల అంటే మీ తల్లిదండ్రులు మాకు జూనియర్స్ అయి ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అయితే మా క్లాస్మేట్స్ కూడా అయి ఉండొచ్చు. ఆ రోజుల్లో కళాశాలలో వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చి కంజర చేతిలో పట్టుకొని పాటలు పాడుతూ ఆ యొక్క విద్యార్థి గీతాలు పడుతూ విఆర్ కాలేజీ ప్రెసిడెంట్ 6,000 స్ట్రెంత్ అయిపోయినాం, యూనివర్సిటీ సెలెక్ట్ మెంబర్ అయిపోయినాం. కానీ ఎమ్మెల్యే కూడా ఇంతే కదా, ఈజీగా అయిపోతాం అనుకుని 1986 నేను ఏదైతే కళాశాల దాటిన తర్వాత 1986 లో విఆర్ కళాశాల పూర్తి అయిపోయింది. 86 నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రయత్నిస్తూనే ఉండ అవకాశం కోసం 89, 94, 99, 2004, 2009 5 సార్లు అవకాశం రాల. 2014లో అవకాశం వచ్చింది. అంటే దాదాపుగా ఇదొక 14, అదొక 14, 28 సంవత్సరాలు పట్టింది ఎమ్మెల్యే అయ్యేటప్పటికి.